అందరికీ నమస్కారం. నేను మీ ఉమా. అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడు స్లోవాకియా దేశంలో రాజధాని బ్రాతిస్లావాలో ఉన్నాను. ఇక్కడ నుండి బయలుదేరి నెక్స్ట్ కంట్రీ వెళ్తున్నా, ఆస్ట్రియా రాజధానిలో ఇవాళ ఒక్కరోజే ఎక్స్ప్లోర్ చేసి ఇక్కడ నుండి చెక్ రిపబ్లిక్ వెళ్ళి అక్కడ ఒక 3 రోజులు ఉండి అక్కడి నుండి మ్యూనిక్ వచ్చి అక్కడ ఒక రోజు 2 రోజుల్లో ఉండి అక్కడ నుండి మళ్ళీ ఆస్ట్రియాకి ఎంటర్ అవుతున్నాను. అప్పుడు ఆస్ట్రియా మళ్ళీ 4-5 రోజులు ఎక్స్ప్లోర్ చేస్తాను. అది దారి కరెక్ట్గా ఉంటుంది. ఎందుకంటే బ్రాతిస్లావా నుండి చాలా దగ్గర అని చెప్పాను కదా మీకు. ఆస్ట్రియా దేశం కేవలం 6 కిలోమీటర్లు అని చెప్పాను మీకు. రాజధాని నుండి బోర్డర్ వచ్చి సిటీకి వెళ్ళాలనుకుంటే మనకు ఆస్ట్రియా రాజధాని వియానా, అక్కడికి వెళ్ళాలంటే 1 గంట సేపు సమయం పడుతుంది. నా దగ్గర 1300 రూపాయలు అలాగా ఛార్జ్ చేసినట్టున్నారు ఫ్లిక్స్ బస్. కరెక్ట్గా ఇప్పుడు నేను బస్ స్టేషన్లో ఉన్నాను. బ్రాతిస్లావాలో ఒక పెద్ద షాపింగ్ మాల్ ఉంటుంది. ఆ షాపింగ్ మాల్లో అండర్ గ్రౌండ్లో ఉంటుంది బస్ స్టాండ్. బ్రాతిస్లావా నుండి నా బస్సు స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు దనూబ్ నది మీదుగా మనం ప్రయాణించి వెళ్తున్నాం. 1:10 నిమిషాల్లో దిగిపోతాను. 7:40కి స్టార్ట్ అయింది. 8:50 కల్లా ఆస్ట్రియా రాజధాని వియానాలో ఉంటాను. బ్రాతిస్లావా ఫినిష్ అయిపోయింది. మనం ఇప్పుడు ఆస్ట్రియా దేశంలోకి ఎంటర్ అయిపోయాం. అక్కడ ఒక చెక్ పోస్ట్ లాగా ఉంది, చూస్తున్నారు కదా, అదే. కానీ ఎవరిని ఏమీ చెక్ చేయరు. అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఆస్ట్రియా బస్ స్టాండ్లో ఇప్పుడే దిగాను. నేను రాత్రి 7 వరకు అట్లాగా మనం ఇక్కడే ఎక్స్ప్లోర్ చేస్తాను. కానీ నాకు ఈ బ్యాగ్ వేసుకుని తిరగాలంటే ఇబ్బంది అయిపోతుంది. ఈ బస్ స్టేషన్లో లాకర్స్ ఉన్నట్లుగా కనబడట్లేదు, కానీ వెతుకుతాను. ఇక్కడ మన ఫ్రెండ్ ఒకళ్ళు ఉన్నారు, వారికి కాల్ చేస్తాను. ఒకవేళ వారి ప్లేస్ దగ్గరలో అయితే ఈ బ్యాగ్ పెట్టేసి అక్కడ అప్పుడు ఎక్స్ప్లోర్ స్టార్ట్ చేస్తా, లేకపోతే ఇబ్బంది అయిపోతుంది. ఆ లెఫ్ట్ సైడ్లో ఉన్నదే బస్ స్టేషన్. ఇట్లా కొంచెం ముందుకు నడుచుకుంటా వచ్చాను. నా బ్యాక్ సైడ్లో ఇదిగోండి ఒక మెడికల్ షాప్ ఉంది. నేను ఇప్పటికి కూడా నమ్మలేకపోతున్నాను, కానీ ఇలాంటివి నాకు చాలా దేశాల్లో కూడా జరిగినాయి. రోడ్డు మీద కూర్చున్న వాడిని నేను అడగకుండానే నన్ను పిలిచి ఇన్వైట్ చేసిన వాళ్ళు ఉన్నారు. లోపల ఒక మ్యామ్ ఉన్నారు. మ్యామ్, నేను లాకర్ ఎక్కడ ఉందంటే ఇక్కడైతే లాకర్ ఎక్కడా లేదండి. నో ప్రాబ్లం, ఈవినింగ్ 6 o'clock కల్లా నా మెడికల్ షాప్ క్లోజ్ చేసేస్తాను, బ్యాగ్ ఇక్కడే పెట్టుకొని అన్నారు. నా దగ్గర ఎలాంటి ప్రూఫ్ తీసుకోవాలా. చాలా ఆశ్చర్యం అనిపించింది. మామూలుగా ఇలాంటి ఫారిన్ కంట్రీస్ అసలు నమ్మరు, ఎందుకంటే కొంతమంది ఆ బ్యాగ్స్లో బాంబ్స్ కానీ ఇంకా ఏదైనా క్యారీ చేస్తూ ఉంటారు కదా, ఇల్లీగల్ ఐటమ్స్ కానీ డ్రగ్స్ కానీ. చాలా షాకింగ్ అనిపించింది. అప్పటికి తీసుకోపోయినా నేనే ఒక పేపర్ మీద రాసిచ్చాను నా పేరు, అట్లాగే నా వాట్సాప్ కాంటాక్ట్ నెంబర్ అని చెప్పి. ఓకే, ఇక ఇది ఆపోజిట్లోనే మనకి ఇదిగోండి మెట్రో స్టేషన్ ఉంటుందంట. లోపలికి వెళ్ళి వారిని అడిగాను, డే పాస్ ఉంటుందంట. డే పాస్ తీసేసుకోమన్నారు, ఈజీగా ఎక్స్ప్లోర్ చేయొచ్చని. ఒక 600 కానీ 1000 రూపాయలు ఉంటుందో చూద్దాం లోపలికి వెళ్ళి. అక్కడ ఒక మిషన్స్ ఉన్నాయి, చూస్తున్నారు కదా. ఆ మిషన్స్ దగ్గర మనం టికెట్ కొనుక్కోవాలి. నేను ఇప్పుడే తీసుకున్నాను. 24 అవర్స్కి నా దగ్గర 8 euros ఛార్జ్ చేశారు. ఇక్కడ యూరోస్ కరెన్సీ 800 రూపాయలు. అన్లిమిటెడ్గా మనం తిరగచ్చు. ఇప్పుడు మనం సిటీ సెంటర్కి వెళ్దాం. సిటీలో మిమ్మల్ని ఒక అందమైన లొకేషన్కి తీసుకొచ్చాను. ఇలాంటి ఇల్లుని నేను ఇప్పటి వరకు ఎక్కడా చూడలేదు. ఇన్ని దేశాలు తిరిగినా భలే ఉంది కదా, చూడండి. కింద నుండి పై వరకు గ్రీన్గా ఉండి రకరకాల కలర్స్తో, అలాగే కన్స్ట్రక్షన్ కూడా ఆ విండోస్ కానీ ఎక్కడ చూసినా కూడా చెట్లు. 100 వసీర్ హౌస్ అని పిలుస్తారు. చెట్లు కింద నుండి పైన రూఫ్ టాప్ వరకు ఉంటాయి. విండోస్ ఏమో నవ్వుతూ ఉన్నట్లు రంగురంగులు కలర్స్ కూడా ఉపయోగించారు. ఇతను ఇది చేసిన వ్యక్తి 2000 సంవత్సరంలో మరణించారంట. కానీ ఇది చూడటానికి ప్రపంచ దేశాల నుండి ఎక్కడెక్కడో నుండి వస్తారు. చాలా అందంగా చేసుకున్నారు కదా. సిటీ మధ్యలో ఈ దేశంలోనే ఇలాంటి ఇల్లు ఒకటే ఉంది, ఇది ఒకటే. ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా చాలామంది అంటూ ఉంటారు, ఇది బిల్డింగ్ కాదు, ఇది ఒక అడవి అని. ఆస్ట్రియా దేశంలో 92 లక్షల మంది నివసిస్తున్నారు. రాజధాని వియానాలో 20 లక్షల మంది. ఇక్కడ అఫీషియల్ లాంగ్వేజ్ జర్మనీ మాట్లాడతారు. సిటీ వ్యూ అంతా కూడా చాలా వరకు బాగా కనబడుతుంది. ఇక్కడ ఉన్న కట్టడాలు కూడా చాలా పురాతనమైన కట్టడాలు. యూరప్ ఎప్పుడో డెవలప్ అయినట్లుంది. ఆల్మోస్ట్ ఎవ్రీ కంట్రీ మనకి ఒకేలాగా కనబడుతుంది కదా. ఇక్కడ కట్టడాలు కానీ, మరియు ఇక్కడ మనం చూసుకుంటున్న ఈ టూరిస్టిక్ స్పాట్స్ కానీ, క్యాథడ్రల్స్ కానీ, మరియు ప్రత్యేకంగా ఈ సిటీకి చాలా యూనిక్ నేమ్ కూడా ఉంది.
సిటీ ఆఫ్ మ్యూజిక్ అని పిలుస్తారు. లెజెండరీ పెద్ద పెద్ద లెజెండరీ కంపోజర్స్ ఉంటారు కదా, మ్యూజిక్ కంపోజర్స్, వాళ్ళందరూ చాలా వరకు ఆస్ట్రియా దేశంలోనే జన్మించారని చెప్తారు. వారిలో ఒకరి పేరు చెప్తాను మీకు, మొజార్ట్ అనే పేరు మీరు విన్నారా ఎప్పుడైనా? దానికి సంబంధించిన నేను ఒక సినిమా కూడా చూసినట్టు నాకు బాగా గుర్తు. ఏదో తనని చీట్ చేస్తారు అన్నట్లుగా నేను అర్థమైంది నాకు ఆ సినిమాలో. ఇలాంటి గొప్ప గొప్ప మ్యూజిషియన్స్ చాలా మంది ఉన్నారు ఇక్కడ. ఈ దేశంలో 100కి పైగా మ్యూజియంస్ ఉన్నాయంట. అలాగే కాఫీ కూడా చాలా ఫేమస్ అంట. ఇక్కడ కాఫీ తాగడానికి చాలా బాగా ఇష్టపడతారు. ఒకప్పుడు ఇంపీరియల్ క్యాపిటల్ అని చెప్పొచ్చు ఇది, ఎందుకంటే హ్యాబ్స్బర్గ్ ఎంపైర్ అని చెప్పి ఆస్ట్రో హంగేరియన్ ఎంపైర్ ఇలాంటి వారు చాలామంది ఈ దేశాన్ని 100 సంవత్సరాలు పరిపాలించారు. ఈ దేశంలోనే ప్రపంచంలోనే ఓల్డెస్ట్ జూ ఇక్కడే ఉందంట. 1752లో మొదలైంది. అంటే ఈ ఆఫ్రికా అడవిల్లో నుండి ఇంకా ప్రపంచ దేశాల నుండి ఎక్కడెక్కడో నుండి జంతువులు తీసుకొచ్చి జూ స్టార్ట్ చేశారు. ఇక్కడ ఉండే ప్రజలందరూ వచ్చి చూడటానికి. సిటీ మధ్యలో మనకి ఈ ధనూబ్ నది కూడా ప్రవహిస్తూ ఉంటుంది. లాస్ట్ వీడియోస్లో లాస్ట్ 2 కంట్రీస్లో కూడా మనం చెప్పుకున్నాం కదా, 10 దేశాల పైన ఇది ప్రవహిస్తూ వెళ్తుందని. అలాగే ఇక్కడే కొన్ని స్కై స్క్రాపర్స్ కూడా ఉంటాయి. నది పక్కనే మనం గమనించుకుంటే అందమైన రెసిడెన్షియల్ బిల్డింగ్స్ చూడండి, ఎత్తైన కట్టడాలు. ఇది కూడా ఒక ల్యాండ్ లాక్డ్ కంట్రీ కదా, సముద్రం ఉండదు. ఈ నదినే చాలా వరకు ట్రాన్స్పోర్ట్కి ఉపయోగించుకునేవారు ఒకప్పుడు. అలాగే వీళ్ళకి బీచ్ అంటే కూడా ఏది లేదు. ఈ నది దగ్గరికి వచ్చే చాలామంది స్నానాలు చేస్తూ ఇక్కడ టైంపాస్ చేస్తారు. ఇదే వీళ్ళకి బీచ్. ఇవ్వండి, ఇక్కడ ఈ ఒడ్డుని కూడా మనం చాలామంది గమనించవచ్చు. అమ్మాయిలు అబ్బాయిలు ఇక్కడ హ్యాపీగా స్నానాలు చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. మరి ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ మధ్యలో ఒక ఐలాండ్ లాగా చూస్తున్నారు కదా, దీన్ని చూసి మొదట ఆశ్చర్యపోయాను. ఇది న్యాచురల్గా ఏర్పడిందా అని చెప్పి. కాదంట, మ్యాన్ మేడ్ అంట. ఈ మధ్యలో ఎలా వేసుకున్నారో చూడండి. ఇక చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది ఇలా మ్యాన్ మేడ్ చేసే ఐలాండ్లకి. కానీ జనాలు ఇప్పుడున్న వాళ్ళు చాలామంది కోట్ల రూపాయలు ఉన్న వాళ్ళు ఉంటారు కదా, ధనవంతులు, వాళ్ళందరికీ చాలా ఇష్టం కదా ఇలాంటి ప్రదేశాల్లో ఇల్లు కట్టుకోవాలంటే. చాలా అందంగా కొంతమంది ఇల్లు కూడా ఇక్కడ నిర్మించుకున్నారు, చూడొచ్చు. ఈ నది మధ్యన ఈ దీవి 21 కిలోమీటర్లు పొడవు ఉంటుందంట. అసలు ఎప్పుడో 1870 సంవత్సరంలోనే ఈ ధనూబ్ నది బాగా ఫ్లడ్ వచ్చి చాలా వరకు సిటీ మునిగిపోయిందని చెప్తున్నారు. అప్పటి కాలంలో నది ఒడ్డునే చాలా వరకు ఆర్టిఫిషియల్ బీచెస్ కూడా రెడీ చేశారు. ఇది ఒక ల్యాండ్ లాక్ కంట్రీ అవటం వల్ల వీళ్ళకి ఎలాంటి సముద్రం ఉండదు కదా, ఈ నదే మెయిన్ సోర్స్ వీళ్ళకి. వాటర్కైనా కూడా అలాగే పూర్తిగా ఉపయోగించుకోవడానికైనా కూడా ఈ దేశంలో కూడా, మరియు ఇలాగ మంచి సమయం కూడా గడుపుతారు ఈ ప్రాంతంలో. ఆస్ట్రియా దేశంలో వియన్నా సిటీలో ఈ ధనూబ్ టవర్ అనేది చాలా పెద్దది, 252 మీటర్లు ఎత్తు ఉంటుంది. టాలెస్ట్ ఫ్రీ స్టాండింగ్ స్ట్రక్చర్. పైకి వెళ్ళి మనం చక్కగా వ్యూ కూడా చూడొచ్చు. అలాగే అక్కడ రెస్టారెంట్ ఉంటుంది, చక్కగా మీకు కావాల్సిన ఫుడ్ తింటూ వ్యూ చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు. సిటీ అంతా కూడా వ్యూ చాలా క్లియర్గా కనబడుతుంది. ఎటు చూసినా కూడా కొండ ప్రాంతం. ఈ కొండ ప్రాంతం మధ్యలో ఉంది ఈ సిటీ. ఆస్ట్రియా దేశాన్ని మొట్టమొదట 976వ సంవత్సరంలో కనుగొన్నట్లుగా చెప్తారు. అప్పటి నుండి మెయిన్గా ఇక్కడ ఎక్కువగా జనం నివసిస్తున్నట్లు ఇక్కడ వచ్చిన తెగలు కూడా 1000 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు వీరు ఒక అద్భుతమైన కట్టడాన్ని నిర్మించాలనుకున్నారు. ఈ ధనూబ్ నది ఒడ్డున మనకు కనపడుతున్నది మిలేనియం టవర్. ఒకప్పుడు ఎత్తైన కట్టడం ఇక్కడ ఈ దేశంలో, కానీ ఇప్పుడు కాదు. మరొక నిక్నేమ్ కూడా ఉంది దీనికి. సిటీ లోపల సిటీ ఉన్నట్లుగా ఫీల్ అవ్వచ్చంట లోపలికి వెళ్తే. ప్రతి ఒక్కటి దొరుకుతుంది లోపల. షాపింగ్, గేమ్స్, ఇలా చెప్పుకుంటే థియేటర్స్, పిల్లలు ఆడుకోవడానికి ప్రతి ఒక్కటి. అలాగే ప్రపంచంలో ఉన్న ఫుడ్ ఉంటుంది కదా, రకరకాల ఫుడ్, దానికి సంబంధించిన రెస్టారెంట్స్. నిజంగా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. చుట్టూతా సిటీ వ్యూ కూడా మనకు కనపడుతూ ఈ డ్రోన్ వ్యూలో. ఇప్పటికి కూడా నాకు షాకింగ్గా ఉంది. 1897లో నిర్మించిన ఈ జైంట్ వీల్ ఇప్పటికి కూడా వర్కింగ్లో ఉండటం. 212 అడుగులు ఎత్తు అంట ఇది. అప్పట్లో ఇక్కడ రాజులు పరిపాలించేవారు కదా, వారిలో ఒకరు కిరీటం ధరించి 50 సంవత్సరాలు పూర్తయినందుకు ఈ జైంట్ వీల్ని నిర్మించినట్లుగా చెప్తారు.
ఆ ఎంపరర్ పేరు ఫ్రాన్స్ జోసెఫ్ I. ఒకటవ ప్రపంచ యుద్ధంలో కొంచెం వరకే డ్యామేజ్ అయిందంట, కానీ రెండవ ప్రపంచ యుద్ధంలో పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది. ఆ బాక్సెస్ ఉన్నాయి కదా పైన, ఆ క్యాబిన్స్, అవి 30 ఉండేవంట. కానీ తర్వాత 1945 నుండి 47లో ఇది రీస్టోర్ చేసిన తర్వాత కేవలం 15 క్యాబిన్లే పెట్టి రన్ చేస్తున్నారు ఈ జెయింట్ వీల్ని. ఈ పార్క్లో అదొక్కటే కాకుండా ఇంకా చాలా రైడ్స్ ఉన్నాయి. పిల్లలు పెద్దలు ఎంజాయ్ చేయడానికి బెస్ట్ ప్లేస్. స్టేషన్లో నుండి బయటికి రాగానే ఎంతమంది జనం కనపడ్డారో ఒక్కసారే. ఇది మెయిన్ సెంటర్ అనుకుంటా, వియన్నాకి వాకింగ్ స్ట్రీట్ లాగా ఉంది. ఇరువైపుల బిల్డింగ్స్, అలాగే లగ్జరీ షాపింగ్ మాల్స్ చాలా ఉన్నాయి ఇక్కడ. చూడండి, ఏదో బీపా అంట, ఈ బ్రాండ్స్ కూడా మనకి తెలియదు. ఇక్కడ ఇవి లోకల్ యూరోపియన్ బ్రాండ్స్ అయి ఉండొచ్చు. ఇంకా ఎంతమంది జనమో చూడండి, వేల మంది. ఫ్రాన్స్ జర్మనీలో చూసుకున్నట్టు ఇక్కడ చూడొచ్చు, అందరూ రిక్షాలు తయారు చేసి ఇక్కడ రెడీగా ఉన్నారు. టూరిస్ట్ బాగా ఇష్టపడతారు కదా. మరియు ఇదే ఏరియాలో ఈ క్యాథెడ్రల్ చాలా ఫేమస్. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ క్యాథెడ్రల్ దగ్గర ఫోటో తీయడానికి ఇష్టపడతారు. ముందుకెళ్ళి చూపిస్తే మీకు ఇంకా వ్యూ బాగా అర్థమవుతుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడండి. ఇంకా హిస్టరీ చదవలేదు, చూడాలి ఎప్పుడు నిర్మించారో ఇది. ఎంతమంది జనమో చూడవచ్చు ఇక్కడ. వావ్, ఇంకా ముందుకు వెళ్ళే కొద్దికి చాలా బాగా అనిపిస్తుంది. ఆ టవర్ కూడా చూడండి ఎంత అందంగా ఉందో పైన. ఇప్పుడు సమయం మధ్యాహ్నం 12 అవుతుంది, గంట మోగుతుంది. ఇది మొదట నిర్మించింది ఒరిజినల్ చర్చి 1137వ సంవత్సరంలో అంట. అప్పటి నుండి చాలా వరకు రినోవేషన్ చేస్తూ బిల్డ్ చేస్తూ ఇలా ఉందని చెప్తున్నారు. సెయింట్ స్టీఫెన్ క్యాథెడ్రల్ అని పిలుస్తారు. అప్పట్లో మోజర్ట్ మ్యూజిషియన్ ఉంటాడు, కంపోజర్, తన ఫ్యూనరల్ కూడా ఇక్కడే చేసినట్లు చెప్తున్నారు. చాలా గొప్ప చరిత్ర ఉంది ఈ కట్టడానికి, కానీ రెనోవేట్ చేస్తూ ఉంది. జరుగుతున్న సంవత్సరాలు ఒకానొక సమయంలో 150 సంవత్సరాలు పైన పట్టిందంట ఇది నిర్మించడానికి. రెండవ ప్రపంచ యుద్ధంలో రూఫ్ అంతా పూర్తిగా నాశనం అయిపోయింది. తర్వాత మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేశారు. 2,30,000 టైల్స్, కలర్ టైల్స్ వాడారంట పైన. అవి ఈ క్యాథడ్రల్ చుట్టూతో ఎంతమంది జనమో మనం గమనించవచ్చు. మరియు ఇక్కడ చాలా వరకు రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి. ఇలాగా కాఫీ షాప్స్, సువెనియర్స్ అన్ని రకరకాలు సేల్ చేస్తున్నారు. చాలా బిజియెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు ఈ ఏరియా. ఒకసారి లోపలికి కూడా వెళ్ళి రావడానికి ట్రై చేద్దాం మనం. దగ్గరలో ఏదైనా ఇండియన్ రెస్టారెంట్ ఉంది ఏమన్నా చూస్తున్నాను, ఒకటి కూడా నాకు తగలలేదు. ఏదైనా సౌత్ ఇండియన్ మీల్స్ ఏదైనా తగులుతుందంటే ఈ స్ట్రైట్గా రోడ్లో ఒక 500 మీటర్లు నడుచుకుంటూ వెళ్ళాలి. జనం మట్టికి చూడొచ్చు, ఫుల్ పిల్లలు పెద్దలు ఎలా హడావుడిగా ఉన్నారు. ఈ పిల్లలకి ప్రొడక్షన్ ఎప్పుడు వాళ్ళ టీచర్ ఒకళ్ళు వస్తూ ఉంటారు, చూశాను అది నేను. ముందు ఒకళ్ళు వెనక ఒకళ్ళు ఉంటారు. ఇక్కడికి వచ్చిన జనం కూడా చాలా వరకు ఈ క్యాథెడ్రల్ ముందు ఒక క్యాండిల్ కొనుక్కొని వచ్చి ఇట్లాగా పెడుతున్నారు చూడండి. క్యాండిల్, అలాగే ఫ్లవర్స్ పెడుతున్నారు క్యాథెడ్రల్ దగ్గర. లోపలికి వచ్చాను, మెల్లగా మాట్లాడాలి. అరే సేమ్ జర్మనీ దేశంలో మనం కొలోన్లో చూసుకున్నాం కదా క్యాథెడ్రల్, అలా ఉంది. వావ్, ఆ పిల్లర్స్ మీద కూడా ఎంత అందంగా వాళ్ళు చెక్కారో చూడండి. ఎటు చూసినా కూడా బెల్జియం రంగురంగులు గ్లాసెస్ కూడా ఉన్నాయి. చాలా బ్యూటిఫుల్గా ఉంది. వావ్, రెనోవేట్ చేస్తున్నట్టున్నారు. రైట్ సైడ్ పిల్లర్ని పూర్తిగా క్లోజ్ చేశారు. ఈ కొండ రాయి మీద వారు చెక్కిన బొమ్మలు కానీ అసలు చాలా బాగా అనిపిస్తుంది చూడండి. చాలా పెద్దది. లోపల డోమే కనీసం 100 మీటర్లు ఎత్తులో ఉంది కింద నుండి. ఆ రంగురంగుల గ్లాసెస్ కూడా చాలా బాగా అనిపిస్తుంది. ఇప్పుడు ఆ ముందుకు వెళ్దామంటే క్లోజ్ అయి ఉంది. పిల్లర్కి చుట్టూతానే ఫస్ట్ నుండి డిజైన్ చేసుకుని చక్కగా మెట్లు కూడా ఎట్లా తీసుకెళ్లారో చూడండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆగిపోతాయి మెట్లు. ఇక పైన మరియు చూసుకుంటే జీసస్,
మేరీ మాత, మళ్ళీ బేబీ జీసస్. టూరిస్ట్ని అట్రాక్ట్ చేయడానికి బాగా చేశారు. అప్పట్లో ఇవే కదా బళ్ళు. 150 సంవత్సరాల క్రితం కొంచెం ఇంపార్టెంట్ పీపుల్ అయినా సరే, డబ్బు ఉన్న వాళ్ళైనా సరే ఇలాంటి గుర్రపు బళ్ళ మీద స్వారీ చేసేవాళ్ళు. గుర్తుందా మీకు? భలే ఉంది కదా. వాళ్ళు సేమ్ అలాగే కోట్ వేసుకుని, జాకెట్ వేసుకుని, దుస్తులు వేసుకుని ఇప్పుడే ఎక్కించుకుంటున్నట్టున్నారు. ఒక 5 అమ్మాయిల్ని బేరం ఆడుతున్నారు. మంచి ఫీల్ ఉంటుంది ఈ ఓల్డ్ టౌన్లో ఈ గుర్రం మీద స్వారీ చేస్తుంటే. ఇది మరొక వైపు. ఇటువైపు కూడా పూర్తిగా రీకన్స్ట్రక్షన్ చేస్తున్నట్టున్నారు. క్లోజ్ చేశారు. మనకి ఎలా ఉంటుందో చూపిస్తున్నారు. తర్వాత అయిన తర్వాత వర్క్ ఎలా ఉంటుందో. చాలా వరకు ఎందుకనే కానీ నల్ల పడిపోయింది, బ్లాక్గా అయిపోయినాయి. చూడండి ఆ స్టోన్స్ అన్నీ. క్యాథడ్రల్ ఆపోజిట్లో ఇది లెఫ్ట్ సైడ్కి ఈక్విటబుల్ అని చెప్తారు. ఈ బిల్డింగ్ని 1891లో నిర్మించారు. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. అసలు వరల్డ్ వార్ 2లో పూర్తిగా ధ్వంసం అయింది, మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేశారు. ఒకప్పుడు యుఎస్ కాన్సులేట్ ఉండేదంట దీంట్లో. ఈ బిల్డింగ్ లోపలికి వెళ్ళే ఎంట్రన్స్ మటుకి చాలా బాగుంది. బ్రాంజ్ మెటల్తో కొన్ని బొమ్మలు తయారు చేశారు. ఆ పేరు పెట్టారు. ఈగల్ ఉంది, గ్రద్ద, పైన ఇదిగోండి మదర్, అట్లాగే మరొక 2 పిల్లలు ఉన్నట్లు భలే అందంగా సెట్ చేశారు. పైన కూడా చాలా వరకు కనబడుతున్నాయి ఇంకా కొన్ని బొమ్మలు బ్రాంజ్ మెటల్తో చేసినవి. అలాగే ఎక్కడ చూసినా కూడా ఈగల్స్ పెట్టారు, గ్రద్ద. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి అసలు బిల్డింగ్స్. చూడండి స్ట్రైట్గా ఎటు చూసినా కూడా ఒకే లెవెల్లో 6-7 ఫ్లోర్లో బిల్డింగ్లు. అందమైన వాటర్ ఫౌంటైన్లు కూడా మనం ఇలా గమనించుకోవచ్చు. ఎక్కడ చూసినా కూడా బాగా పెట్టారు కదా. సూపర్ ఉంది అసలు. ఎటువైపున మళ్ళీ ఇటువైపు కూడా స్ట్రీట్ చూడండి ఎట్లా ఉన్నాయో బిల్డింగ్లు లైన్లో. ఒక డిఫరెంట్ అసలు ఆర్కిటెక్చర్తో అదరగొట్టేశారు. ఒకే లైన్లో ఒకే లెవెల్లో కట్టేసుకుంటా వెళ్ళిపోయారు. ఈ వాటర్ ఫౌంటైన్ 1739లో నిర్మించింది లాగా ఉందా అసలు. చూడండి అప్పట్లో యుద్ధాలు జరుగుతాయి వస్తున్నాయి అనుకున్న సమయంలో అంతా ఈ బ్రాంజ్ మెటల్వి ఉన్నాయి కదా, ఈ బొమ్మలన్నీ తీసి అండర్ గ్రౌండ్లో భద్రపరిచారంట. మళ్ళీ యుద్ధం అయిపోయిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ ఫిక్స్ చేసేవారంట. ఒక్కొక్క దారిలో ఒక్కొక్క కొత్తగా ఉండే వింతైన అవి చూస్తూ ఉన్నాను కట్టడాలు. ఇది కూడా ఒక క్యాథడ్రల్ చర్చ్ అనుకుంటా. చూడండి పెంకులతో నిర్మించారు. అదిరిపోయింది కదా అసలు. ఇటువైపు మరొక వ్యూ చూపిస్తా చూడండి. అప్పట్లో ఎలా నేరోగా ఉండేవో స్ట్రీట్స్, చాలా చిన్నగా ఉండేవి. గుర్రబొల్లే కదా అప్పుడు విరిగేవాళ్ళు, లేకపోతే సైకిళ్ళు నడుచుకుంటూ వెళ్ళేవారు. ఆ సమయంలో సరిపోయేది వీళ్ళకి. ఈ స్ట్రీట్స్లో ఎక్కువగా యాంటిక్ సంబంధించిన షాప్స్ ఉన్నాయి, వింటేజ్ కలెక్షన్. చూడండి 1920 నుండి 1970 సంవత్సరం మధ్యన అన్నీ ఉన్నాయంట వీళ్ళ దగ్గర. ఇవి కూడా చాలా వరకు అన్ని వింటేజ్కి సంబంధించిన రింగ్స్. వాటి మీదే కాస్ట్ కూడా ఉంది చూడండి. €890, €330, €2000. అబ్బో చాలా ఖరీదు ఉంది. ముత్యాల దండ, ఇంకా ఇక్కడ కొన్ని ఉన్నాయి చూడండి యాంటిక్. ఇలా ఉంటుంది ఆ గుర్రపు బండి మీద ఎక్కి తిరిగితే. ఒకప్పుడు స్ట్రీట్స్లో తిరిగిన ఏదో మీకు ఫీలింగ్ కలగచ్చు. మెయిన్గా ఈ ఏరియాలో, ఈ యూరోప్లో మెయిన్గా ప్రతి ఒక్క ఇంటికి ఇట్లాగా అండర్ గ్రౌండ్ బేస్మెంట్ అనేది ఉంటుందంట. వీళ్ళు ముందే ప్రిపేర్ అయ్యి ఎప్పుడు యుద్ధాలు వస్తాయో మనకు తెలియదు, ఎవరు వచ్చి బాంబులు వేస్తారో తెలియదు అని చెప్పి బేస్మెంట్ తప్పకుండా నిర్మించుకుంటారంట. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఫాస్ట్గా బేస్మెంట్లోకి వెళ్ళిపోతారు. బేస్మెంట్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇక్కడ 13వ సెంచరీలో హ్యాబ్స్బర్గ్ అనేవారు రూల్ చేశారు కదా, వారికి సంబంధించిన ప్యాలెస్ ఉంది ఈ ఏరియాలో. మీకు ఇప్పుడు లెఫ్ట్ సైడ్ తిరిగి చూపిస్తే మీకు అర్థమవుతుంది ఎంతమంది జనం ఉన్నారో చూడొచ్చు. ఇప్పుడు ఈ ప్యాలెస్ని మ్యూజియం చేసేసారు. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. 700 సంవత్సరాలు పైన పూర్తి చేసుకుంటుంది ఈ ప్యాలెస్ నిర్మించి. పైన డోమ్స్ కూడా 3 డోమ్స్ ఉన్నాయి.
ఈ అద్భుతమైన నిర్మాణాల కింద అప్పట్లోనే రోమన్ రాజులు కట్టిన కోట ఉండేదంట. 2000 సంవత్సరాల క్రితమైన కోట. కానీ దీన్ని కనుగొన్నది 1990లో అంట. చూడండి, రీసెంట్గా 35 సంవత్సరాల క్రితం. కానీ అప్పటికే ఈ బిల్డింగ్లన్నీ కట్టిపడేశారు కదా. ప్రస్తుతానికి ఈ వాల్స్ వరకే ఉన్నాయి, ఇంకా ఏమీ లేవు. చూడొచ్చు, ఇవ్వండి ఈ గోడలు, ఈ రాతితో కట్టిన గోడలు అప్పటివి. చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది కదా, సూపర్ కదా. అసలు ఆ ఫోర్ట్ అంతా పూర్తిగా మాయమైపోయింది. ఇంక ఈ బిల్డింగ్ని కూల్చి అదంతా తీయలేరు కదా, అందుకని ఇక ఇలాగే ఉంచేశారు. ఇక వచ్చిన వాళ్ళకల్లా ఇది చూపిస్తున్నారు. ఈ స్క్వేర్లో మెయిన్గా ఈ అప్పట్లో ఇటుక రాళ్ళతో కట్టిన కట్టడాలు. ఈ ప్యాలెస్కి ఎంట్రన్స్లో ఇలా అందమైన శిల్పాలు చేశారు. కింద ఒకతను డ్రాగన్తో ఫైట్ చేస్తున్నట్లు, ఇక్కడేమో కింద వాళ్ళ కింద చూడొచ్చు చాప్ ఎలా ఉందో, ఫిష్. ఇక్కడ మరికొన్ని బొమ్మలు. ఈ ప్యాలెస్ లోపల ఉన్న మ్యూజియంకి సిస్సి అని పేరు ఇచ్చారు. మ్యూజియం లోపలికి వెళ్ళి చూసి రావాలంటే కనీసం 3-4 గంటలు సమయం పడుతుంది. ఇది ప్యాలెస్ లోపల ఉండేది, గమనించవచ్చు. మధ్యలో ఒక రోడ్ లాగా ఉండి చుట్టూతా ఉంది ఈ ప్యాలెస్. మనం సిస్సి స్టోరీ లాస్ట్ టైం వీడియోలో చెప్పుకున్నాం, గుర్తుంది కదా మీకు. ఎలాంటి తన మీద కక్ష లేదు, పొలిటికల్గా యూజ్ అవుతుందని చెప్పి తనని చంపేశాడని మనం చెప్పుకున్నాం కదా. గుండెల్లో కత్తి దించి అని చెప్పి. చాలా అందంగా ఉంటారు మహారాణి. వారికి సంబంధించినవన్నీ కూడా ఈ మ్యూజియం లోపల ఉంటాయంట. ఇక్కడ లోపల ఎలా ఉందో చూడండి. ఆ అమ్మాయి చూసారు కదా ఎలా వెనక్కి తిరిగి నుంచొని ఫోటోలు దిగుతున్నారో. స్టేబుల్గా చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఒకవేళ చేత కాకపోతే చేతులు ఇరిగిపోతాయి. అంత బరువు 70-80 కిలోలు ఆ ఫింగర్స్ మీద పడ్డప్పుడు. రాజకోటలే ఉండేవి కదా అప్పట్లో, ఈ లీడర్స్ ఉండేవారు కదా, వీరు చాలా గట్టి ఫైట్ ఇచ్చారంట. 1809లో నెపోలియన్ని ఓడించిన వ్యక్తి ఇతను. ఇందాక వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఫోటో తీశాడు, ఇప్పుడు అతను చేస్తుంటే ఈవిడ తీస్తుంది. బాగుంది, ఇద్దరు మంచి స్టెబిలిటీగా మంచి ఫిట్గా ఉన్నారు. ఆస్ట్రియాలో టూరిజం బాగా ఎక్కువగానే వస్తున్నారు. స్విట్జర్లాండ్ పక్కనే ఉంటుంది కదా, మరియు మనకి కాశ్మీర్లో మౌంటైన్స్ ఎలా ఉంటాయో సేమ్ ఇక్కడ కూడా ఆల్ప్స్ అని పిలుస్తారు, అవి ఈ కంట్రీలో కూడా ఉంటాయంట. చాలామంది మన ఫ్రెండ్స్ తెలియజేశారు నాకు, స్విట్జర్లాండ్ ఎంత బాగుంటుందో ఆస్ట్రియా కూడా అలాగే ఉంటుందంట. ఈ వింటేజ్ వెహికల్స్ కూడా చాలా బాగున్నాయి. ఇప్పటిదాకా మనం చూసుకున్న ప్యాలెస్కి ఇలాగా గేట్స్ అనేవి చాలా ఉండేవి. ఒక గేట్లో నుండి మనం ఎగ్జిట్ అయ్యాం. మామూలుగా లేదు చూడండి గేట్. అప్పట్లో ఇక అందరినీ చెక్ చేసి లోపలికి బయటికి పంపిస్తూ ఉండేవారు అనుకుంటా. చాలా ఓల్డెస్ట్ గేట్ ఇది. వుడెన్ డోర్స్ పెట్టారు పూర్తిగా అక్కడ ఉన్న 5 ద్వారాలకి. ఈ ఏరియా ఎక్కడ చూసినా కూడా పూర్తిగా ప్యాలెస్లే. ఎన్ని ప్యాలెస్లు ఉన్నాయో ఇక్కడ, పూర్తిగా ఇప్పుడు మ్యూజియం చేసేసారు. అలాగే ఇక్కడ మధ్యలో చూడండి చాలా వరకు ఇక్కడ కొన్ని బొమ్మలు కనబడుతున్నాయి కదా. ఇక్కడ ఉన్న హ్యాబ్స్బర్గ్ ఎంపైర్లో పూర్తిగా ఒకే ఒక్క ఫిమేల్ రూలర్ ఉన్నారంట. వారి పేరు మరియా తెరీసియా అంట. 40 సంవత్సరాల పైన రూల్ చేశారంట. ఈవిడ పుట్టింది 1717లో, మరణించింది 1780లో. ఇక్కడ కొంతమంది స్ట్రీట్ పర్ఫార్మెన్సెస్ ఉంటారు కదా, వాళ్ళు ఇలాగా మాస్క్ పెట్టుకొని చేస్తున్నారు. కొంతమంది వైలిన్ వాయిస్తున్నారు. ఈ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ పేరు నాకు తెలియదు, మీకు తెలిసే కామెంట్ చేయండి. అదిగోండి, ఈ బొమ్మలు మటుకి చాలా బాగున్నాయి. సాగర కన్య ఇదిగోండి, అక్కడ ఒక దేవుడితోనో గాడ్తోనో కూర్చున్నట్లు. అలాగే బాబు కింద అన్ని చేపలు, సముద్రం లోపల ముత్యం మీద కూర్చున్నట్లు భలే అందంగా ఫిక్స్ చేశారు. ఇది బాగుంది. రోడ్ల మీద ఎలా ఉన్నారో చూడండి జనాలు. ఈ అద్భుతమైన కట్టడాలు, అప్పుడు నిర్మించిన కట్టడాలన్నింటిలోకి ఇక లోపలికి వెళ్తున్నట్లున్నారు. అన్నీ మ్యూజియంలే, కొన్ని ఏమో షాపింగ్ మాల్స్ కూడా. ఆ బ్యాక్ సైడ్ చూసారు కదా, ఇండివిజువల్ హౌస్ని రోలెక్స్ వాళ్ళు తీసుకున్నట్టున్నారు. పూర్తిగా అక్కడ రోలెక్స్ అడ్వర్టైజ్మెంట్ కనబడుతుంది. ఇక్కడ చాలా వరకు బిల్డింగ్ని రెనోవేషన్ కానీ చేస్తున్నట్లున్నారు. అన్నీ ఒకే లైట్ కలర్స్లోనే ఉంటాయి చాలా వరకు చూసుకుంటే. ఇక్కడ మరొక అందమైన ప్రదేశానికి వచ్చాం మనం. ఇది సెయింట్ చార్లెస్ చర్చ్ అని పిలుస్తారు. 1700 సంవత్సరంలో అంట ఇక్కడ ప్లేగ్ వచ్చిందంట. అంటే ఒక రోగం లాంటిది అనుకోండి, అంటు రోగం లాంటిది. దానికి చాలామంది
37,000 మంది పైన మరణించారంట అప్పట్లో చార్లెస్ అనే ఒక రాజు ఈ ప్లేగ్ నుండి బయటపడితే చర్చి నిర్మిస్తానని చెప్పి ఇవ్వండి ఈ అద్భుతమైన అందమైన చర్చిని నిర్మించారు. ఈ చర్చ్కి ముందు 2 పోల్స్ ఉంటాయి చూసారు. ఆ 2 పోల్స్లోనూ జీసస్కి సంబంధించిన ఫుల్ స్టోరీ ఉంటుంది. తన జీవితం ఎలా స్టార్ట్ అయింది, అలాగే తనని సిలువ వేసిన తర్వాత ఏమైంది అని చెప్పి ఆ 2 రాతి స్తంభాల మీద చక్కగా చెక్కారు అప్పట్లో శిల్పులందరూ. నా పర్సనల్ ఒపీనియన్, ఈ యూరోప్ ఖండంలో నాకు ఈ సిటీల కన్నా కూడా పల్లెటూర్లు చాలా ప్రశాంతంగా హాయిగా మనుషులు కూడా స్వచ్ఛంగా పలకరించడం అది చాలా బాగా నచ్చింది. మేబీ విలేజెస్ ఎక్కువ ఎక్స్ప్లోర్ చేస్తేనే బెటర్. అందుకనే సిటీస్లో ఒక్కరోజు కన్నా ఎక్కువ ఉండవు. సేమ్ ఇవే ఉంటాయి, ఇవే కట్టడాలు, ఇవే. బస్ స్టేషన్కి వచ్చేసాను నేను మళ్ళీ సిటీ సెంటర్ దగ్గర నుండి. నా బ్యాగ్ కూడా కలెక్ట్ చేసుకున్నా మెడికల్ షాప్ దగ్గర నుండి. ఇక ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. నా ప్రయాణం మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా సపోర్ట్ చేసిన వారు అవుతారు. థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్. బై బాయ్.